శివాపురం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉండే కుంకుడి చెట్టు క్రింద ఒక ముంగిస ఉండేది. విష్ణు శర్మ దీన్ని చూసి కూడా ఏమనకుండా అక్కడే ఉండనించేవాడు. విష్ణు శర్మ భార్య కూడా మిగిలిన చెద్దన్నాన్ని ఈ చెట్టు క్రింద ఉండే ఈ ముంగిసకు వేసేది. ఈ ముంగిస దీన్ని తినే జీవించేది. ఒకరోజు విష్ణు శర్మ తన భార్యతో పెళ్లికి అని బయటికి వెళ్తాడు. కొంత సమయానికి ఈ ముంగిస సరాసరి మధ్య గదిలోకి వెళ్తుంది. అదే గదిలో విష్ణు శర్మ పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతుంటాడు. ఆ గదిలో చల్లగా ఉండడంతో వెళ్లి ఇది తలుపు మూలన పడుకుంటుంది. ఎక్కడి నుండో వచ్చిందో కాని ఓ పెద్ద పాము ఇంటి పైకప్పులో నుంచి ఉయ్యాల పైకి దూకుతుంది. అక్కడి నుంచి క్రిందకి పడి నేరుగా ఉయ్యాల వైపు ఆ పిల్లాడి దగ్గరకు వచ్చేందుకు ట్రై చేస్తుంది. ఇది గమనించిన ముంగిస వెంటనే తనకు అన్నం పెడుతున్న విష్ణు శర్మ భార్య యొక్క రుణం తీర్చుకోవాలని ఈ పామును తరిమివేయాలని చెప్పి పాముతో పోరాడి దాన్ని అక్కడికక్కడే చంపేస్తుంది. తాను చేసిన ఈ పనిని విష్ణు శర్మ భార్యకు చూపించాలని ఈ ముంగిస వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే వచ్చిన విష్ణు శర్మ భార్య ముంగిసను వంటగదిలో రక్తంతో చూడడంతో తన పిల్లాడికి ఏదో హాని చేసిందని ఈ ముంగిసను తన చేతిలో ఉండే పచ్చడి బండ తీసుకొని అక్కడికక్కడే కొట్టి చంపేస్తుంది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో తన పిల్లాడు క్షేమంగా ఉండడం చూసి అలానే పక్కన చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు చాలా బాధపడుతుంది.